వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుమామిడిలో గోశాలను, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు రూరల్ మండలం కోరుమామిడిలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గోశాలను సందర్శించి గోమాతలను ప్రత్యేక పూజలు నిర్వహించి వాటికి మేత వేశారు. గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. అనంతరం గ్రామంలోని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి దుర్గేష్ సందర్శించారు. సాగు పద్ధతులను పరిశీలించి రసాయన రహిత వ్యవసాయంపై రైతులతో ముచ్చటించారు. ఆవు పేడ, మూత్రం వినియోగంతో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను తయారు చేసుకోవడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని మంత్రి దుర్గేష్ రైతులకు వివరించారు. కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై రైతులు ఆందోళన చెందవద్దని, రైతు పక్షంగా ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవహరిస్తూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడిని సాధించే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం కూడా మీరు అందరూ మాట్లాడినప్పుడు కదా, ఇప్పుడు 450 ఉంటే ఇంకొక 500 అచ్చిరెడ్డి గారితో మాట్లాడి సీఎం గారితో కూడా చెప్తే 500 అయింది. అప్పుడు ఇప్పుడు మరీ 240 ఇప్పుడు కూడా సరిగ్గా లేదు. ఉన్న కాయలేనండి, మళ్ళీ పూత పిండి లేదని ఇంకా దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి రేటు పెరగాలి. డిమాండ్ సప్లై పాలసీ అదే కదా. దిగుబడి తగ్గింది, కాయలు లేవండి.